బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర గారిని డిబేట్ నుంచి వెళ్ళిపో అని చెప్పడం ఎట్లా చూస్తారు వెంకటకృష్ణ గారు? అంటే ఒక చర్చా కార్యక్రమంలో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులే రావాలి, వాళ్ళ అనుకూలమైన సంభాషణలే జరగాలని కోరుకోవడం బాధాకరం. సో ఈరోజు చాలామంది కూడా కొన్ని శాటిలైట్ ఛానల్కి వెళ్ళకపోవడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణం. సో చాలామంది పేర్లు చెప్పను కానీ చాలామంది ఎందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళకు అనుకూలమైన సబ్జెక్టు కంటెంట్ వచ్చినంత వరకు బాగానే ఉంటారు. వాళ్ళకి ఏదైనా వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు వచ్చాయో ఆటోమేటిక్గా వాళ్ళు ఆవేదన ఆవేశం అని ఉంటుంది. సో నేను అది చూశాను. సో ఎవరినైనా సరే ఏ పార్టీ చెందిన వ్యక్తులైనా సరే ఇప్పుడు ఎవరైతే డిస్కషన్ జరుగుతుందో డిస్కషన్ వాళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. అంటే ఒక అతను చేసిన అంటే ఒక క్యాడర్ రాస్తున్నారు అన్న ఆవేదనతో మాట్లాడారు. నిజంగా ఆవేశంలోంచి కాదు, ఆవేదన చెందుతారు. అంటే మీకు ఇష్టం వచ్చినట్లు దాన్ని వీడియోని స్ప్రెడ్ చేస్తున్నారు, అతనుకున్న క్రెడిబిలిటీ అంతా కూడా దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారని చెప్తున్నప్పుడు కూడా ఈయన కూడా అంతే ఉందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా కాకుండా మీరు గెట్అవుట్ వెళ్ళిపోండి అని చేయడం, ఎవరో కట్ చేసేసేయండి అని చెప్పిన నాకైతే అది కరెక్ట్ కాదు. అంటే ఒక పక్క చూసుకుంటే మహబూబాద్ జిల్లాకు చెందిన ఉద్యమకారుడు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అతన్ని పట్టుకొని మీరు ఎలా లీడర్ అయ్యారు, ఇలాంటి వాళ్ళు ఎలా లీడర్ అవుతారని మాట్లాడారు. ఉద్యమకారుడు అలాంటి వాడిని కించపరచనంటే కదా అలా మాట్లాడడం. ఖచ్చితంగానే ఎవరైనా సరే ఉద్యమకారులు ఎవరూ లేకుండా ఒక ప్రజాప్రతినిధి అసలు ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో ఏ రకమైన పబ్లిక్లో పాజిటివ్ అయిన వాతావరణం లేకపోతే ప్రజలకు మంచి చేయకుండా ఈరోజు లీడర్లు అయిన వాళ్ళు ఎవరూ లేరు. సో ఆయన ఒక ఎమ్మెల్సీ ఉద్యమకారుడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కనీసం ఆయననే కాదు, నేను అంటుంది కేవలం ఆయన ఎమ్మెల్సీ అనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులనే కాదు, ఎవరికైనా ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక చర్చా కార్యక్రమం మీ ఛానల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. ఒకవేళ మీకు నచ్చకపోయినా సరే వాళ్ళు పంపించేంత వరకు కూడా మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు అంతా జూమ్లో జరిగింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ నిజంగా డైరెక్ట్గా ఛానల్లో కూర్చుంటే మీరు దాడి చేసే రకంగా కూడా అలాంటి వాతావరణం అక్కడ కనిపించింది. సో మీ ఛానల్కి వచ్చి ఒక వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి వాయిస్ వినిపిస్తుంటే కూడా వినడానికి ఇష్టం లేకుండా ఆ రకంగా మాట్లాడడం, కట్ చేయడం ఏంటి అని ఆయన్ని అంటే ఇన్స్టాల్ చేసాక మాట్లాడడం నాకైతే నచ్చలేదు. సో అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన భావజాలం ఆలోచన విధానం ఉండొచ్చు, కానీ పూర్తిగా అలాంటి చర్చా కార్యక్రమాలు మీరు పిలకూడదు. ఒకవేళ మీకు నిజంగా మీరు అనుకున్న వ్యక్తులనే లేకపోతే మీకు అనుకూలమైన కంటెంటే కావాలని మీరు అనుకుంటే అలాంటి వ్యక్తినే పిలండి. అంతేగాని ఇలాంటి వ్యక్తిని పిలిపించి ఇన్సల్ట్ చేయడం అది మళ్ళీ ఇంకా వేరే కాంట్రవర్సీ కూడా అవుతుంది. అది అక్కడ అవుతూ అయిపోదు, ఆ ఛానల్కి ఈ ఎమ్మెల్సీకి మధ్య ఆగిపోదు, అది మళ్ళీ ప్రాంతాల మధ్య కూడా తేడా వస్తుంది. సో అంత తీసుకురావద్దనేది నా రిక్వెస్ట్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి ఛానల్స్ని బ్యాన్ చేశారు తెలంగాణ ఉద్యమకారులు. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రాబోతుంది అంటారు. అంటే ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడే. సో ఇలాంటి ఛానల్ మనకు అవసరమా, ఇలాంటి ఛానల్ మనకి ఉపయోగమా, ఏ రకమైన ఉపయోగం ఉంది, దేనివల్ల ఉపయోగం ఉంది, వాళ్ళు ఏ కంటెంట్ ఇప్పుడు ఎక్కడైనా సరే అంటే శాటిలైట్ మీద ప్రజలకు కొంత వ్యతిరేకత ఉంది. ఆ ఛానల్ పేరు పక్కన పెడితే శాటిలైట్ ఛానల్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఇలాంటి అంశాలు తెర మీద రావడంతో అది ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ రియాక్షన్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో ఎవరినైనా మనం పిలిపించేటప్పుడు ఛానల్లో ఈ పార్టీ అభిప్రాయం చెప్తారు, ఆ పార్టీ అభిప్రాయం చెప్తారు, అందరి అభిప్రాయాలు చెప్తారు. సో అందరి అభిప్రాయాలు కూడా ఒకే రకంగా వినాలి తప్ప మా అభిప్రాయమే మేము అనుకున్న అభిప్రాయాన్ని అందరూ చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే చర్చా కార్యక్రమంలో కూర్చున్నారో వాళ్ళ అభిప్రాయమే అందరూ చెప్పాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆ యాంకర్ మీద కూడా విమర్శలు చాలా వస్తున్నాయి. ఎందుకు అని తలవిరుసు ఎందుకు అతనికి అని చెప్పేసి కూడా అలా మాట్లాడే విధానము, వే ఆఫ్ టాకింగ్ అనేది ఎందుకు అలా తెలంగాణ వాదులు ఇప్పటికీ రేపు నుంచి ఉద్యమం చేస్తారు కావచ్చు ఆ ఛానల్ పై. అంటే కేవలం వాళ్ళేనే కాదు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు నేను కూడా వ్యతిరేకిస్తాను. నాకు ఒక ఆలోచన ఉన్నా సరే అది కరెక్ట్ కాదు. మీరు మీ ఛానల్కు ఒక వ్యక్తిని పిలిపించినప్పుడు అతనికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలన్నాను నేను. మీకు నచ్చిన కంటెంటే కావాలి, మీకు అనుకూలమైన వాదనలే చేయాలి, లేకపోతే మీకు అనుకూలమైన ఆ రకమైన మీకు ఎవరికైతే ఫేవరబుల్గా చెప్పాలనుకున్నారో వాళ్ళనే పిలిపించాలనుకున్నప్పుడు వీళ్ళని పిలిపించి ఇన్సల్ట్ చేయడం ఎందుకు అంటున్నాను. ఇన్సల్ట్ చేయడం ఎందుకు? అదే మాట తిరిగి తక్కలపల్లి రవీంద్ర గారు ఆ యాంకర్ని గెట్అవుట్ అంటే ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటారు ఆ పదాన్ని? అదే ఇప్పుడు ఈయన ఒక పేషెన్సీతో ఉన్నారు, ఆయన ఆ పేషెన్సీలో లేరు. సో ఒక ఉద్యమకారుడు అయ్యి అన్నీ తెలుసు, సమాజంలో అవమానాలు పడాలి, ఒక స్థాయికి ఎదగాలంటే అవమానాలు ఉంటాయి, హేళన ఉంటుంది, ఇన్సల్ట్ ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి, దాడులు ఉంటాయి, ఇవన్నీ తెలుసు. సో వాళ్ళకి కొంతమందికి ఛానల్లో కూర్చున్న వాళ్ళకి సమాజం పట్ల పూర్తిగా అవగాహన ఉండదు. అది రేపు పబ్లిక్లోకి వెళ్తే ఎలాంటి అది డైవర్ట్ అయ్యి తిరిగి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందని కూడా అవగాహన ఉండదు, వాస్తవంగా చెప్తున్నాను. సో అలాగ అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి కాంట్రవర్సీ. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ ఆ ఛానల్ని బ్యాన్ చేస్తుంటారా? చేయొచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ బ్యాన్ చేయొచ్చు, లేదా కొంతమంది ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ లేదా అతనికి ఆ కమిటీ చెందిన వ్యక్తులకు కావచ్చు, లేకపోతే చూడొద్దు అని గతంలో చాలా జరిగినాయి.
ఈ ఒక్క ఛానల్ కాదు, ఇలాంటి కాంట్రవర్సీ తీసుకున్నప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఛానల్ కూడా సాటిలైట్ వాళ్ళని కూడా బ్యాన్ చేశారు, పబ్లిక్ పార్టీలు బ్యాన్ చేశాయి. సో అలాంటి వాతావరణం కూడా ఉండొచ్చు.